హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలూ పరోటా చేస్తున్నాను. ముందుగా ఆ ఆలూను బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు ఇలా మెత్తగా చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, కొంచెం 2 పచ్చిమిర్చిను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొత్తిమీర, ఉప్పు తగినంత, కొంచెం మిర్చి వేసుకున్నాం కదా, లైట్గా కారం, కొంచెం కొద్దిగా గరం మసాలా, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి, బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే వాటర్ వేసుకోండి, లేదంటే దీంతోనే సరిపోతుంది. ఇలా కలిపిన ముద్దకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే బాగా ఉంటుంది. ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని కొద్దిగా పొడి పిండి తీసుకొని ఇలా చేసుకొని చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. నాకు ఇట్లా బండ మీద చేయడమే ఇష్టం. ప్లాట్ఫామ్ మీద పీట ఉంది కానీ పీట మీద చేయడం నాకు ఇష్టం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యే వరకు వేడెక్కింది. కొంచెం నెయ్యి రాసుకొని, నెయ్యితో కాలిస్తే చాలా టేస్టీగా బాగుంటుంది ఆయిల్ కన్నా. ఇప్పుడు పైన కూడా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా కాలాక తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి బాగా నెయ్యితోటి. కాలింది చూసారా? మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో దాంట్లో నెయ్యి వేసుకున్నాను ప్యాన్ మీద. ఇంకేదేసి మళ్ళీ నెయ్యి వేసుకొని
వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందని నేను చేశాను. స్టఫింగ్ పరోటా కూడా బాగుంటుంది, కానీ అది ఒక్కోసారి వచ్చింది కొంచెం రాదు, బయటికి రావటం అలా జరిగింది. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి ఆలు పరోటా రెడీ అండి. దీన్ని పెరుగు చట్నీతో కానీ, ఇది ఏ కర్రీ ఉన్నా కానీ తినేయచ్చు, లేదంటే ఉట్టిదే తినేసేయచ్చు, ఏం కాదు. చాలా టేస్టీ ఆలు పరోటా. థ్యాంక్ యూ.